everyone. పైథాన్లో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ విత్ టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి మనం రైట్ చేసాం ప్రోగ్రామ్ని. సో నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా రన్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఛానల్లోకి వెళ్ళి లాసిటెక్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ మన స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ వితౌట్ యూజింగ్ ఎనీ టెంపరీ వేరియబుల్స్. సో టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా మన ప్రోగ్రామ్ అనేది స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. సో ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ వేస్లో మనం ప్రోగ్రామ్ అనేది రైట్ చేయొచ్చు వితౌట్ టెంపరీ వేరియబుల్. సో మనం 10 A = 10 B = 20 తీసుకున్నాం. సో స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్లో టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి అయితే మన ఏ వాల్యూని టెంపరీలో స్టోర్ చేసుకొని బి వాల్యూ ఏకి అసైన్ చేసిన తర్వాత సో మనకి ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి బిఫోర్గా ముందుగానే టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకొని సో ఇక్కడ మనం బి వాల్యూని ఏకి అసైన్ చేసాం. నెక్స్ట్ బి వాల్యూలోకి ఏ వాల్యూ అనేది అసైన్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ మనం టెంపరీ వేరియబుల్ యూజ్ చేయనట్టయితే ఏ వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది 10. సో బి వాల్యూ వెళ్ళగానే మనం అసైన్ చేయగానే 20 అయిపోతుంది without using temporary variable. So that we are using here temporary variable. So another way without temporary variable, ఇక్కడ నేను a = 10 b = 20 తీసుకున్నాను కదా. సో ఇక్కడ లాజికల్ కాన్సెప్ట్ మాత్రం చెప్తాను. ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఇక్కడ ఏ వాల్యూ a + b తీసుకున్నాను. సో ఎటువంటి టెంపరీ వేరియబుల్ నేను యూజ్ చేయట్లేదు, a and b మాత్రం యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏ వాల్యూలోకి 10 + 20 30, ఏ వాల్యూ 30 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ వాల్యూ ఎంత 30 అయింది. సో 30 - బి వాల్యూ ఎంత ఉంది 20. సో ఇక్కడ 30 - 20 10, బిలోకి 10 అసైన్ అయింది. నెక్స్ట్ ఏ = ఏ వాల్యూ 30 - బి వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. సో 10 మనం తీసినట్టయితే ఏ వాల్యూ 20 వస్తుంది. సో దట్ a - b. సో ఈ వే కూడా మనం యూజ్ చేయొచ్చు వితౌట్ టెంపరీ వేరియబుల్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ లాజిక్ చూస్తాం. a, b = b, a అంటే నేను ఇక్కడ బీలోకి ఏని అసైన్ చేస్తున్నాను, ఏలోకి బీని ఈ విధంగా అసైన్ చేస్తున్నాను. సో ఈ 2 వేస్లో మనం టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా మనం 2 నెంబర్స్ని స్వాపింగ్ చేస్తాం. స్వాపింగ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ది వాల్యూ. సో ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 తీసుకున్నాం. సో ఏ వాల్యూ బికమ్స్ 20, బి వాల్యూ బికమ్స్ 10. ఓకేనా. ప్రోగ్రామ్ చూద్దాం. నేను వీడియో ప్రాక్టికల్గా రన్ చేసి కూడా వీడియో చేశాను. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి షార్ట్స్లో కానీ చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ xy తీసుకుంటున్నాను. x = 10, y = 20. ప్రింట్. సో బిఫోర్ స్వాపింగ్ నాకు ప్రింట్ ఒక మెసేజ్ రావడం కోసం నేను ఈ ప్రింట్ యూజ్ చేస్తున్నాను. బిఫోర్ స్వాపింగ్. నెక్స్ట్ ప్రింట్ వాల్యూ ఆఫ్ x. సో వాల్యూ ఆఫ్ x అని వచ్చి x వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ y వాల్యూ ప్రింట్ అవుతుంది. దెన్ లాజిక్ యూజ్ చేస్తున్నాను కండిషన్. సో xy = y, x. సో ఈ ప్లేస్లో మనం ఈ లాజిక్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ స్వాపింగ్ తర్వాత ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఆఫ్టర్ స్వాపింగ్ నెక్స్ట్ వాల్యూస్ కోసం ప్రింట్ వాల్యూ ఆఫ్ x అండ్ వాల్యూ ఆఫ్ y. సో ఇది ప్రోగ్రామ్. అవుట్పుట్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ప్రింట్ బిఫోర్ స్వాపింగ్
ఏమి ఇచ్చాం, వాల్యూ ఆఫ్ ఎక్స్, వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్లో మనం ఏం తీసుకున్నాం 10. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ వై 20 తీసుకున్నాం కాబట్టి 20. నెక్స్ట్ కండిషన్కి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ వైలోకి, వై వాల్యూ ఎక్స్లోకి స్వాపింగ్ అవుతాయి. ఆఫ్టర్ స్వాపింగ్ తర్వాత వాల్యూ ఆఫ్ x is 20 and value of y is 10. So this is the output. ప్రాక్టికల్గా కూడా రన్ చేసి చూద్దాం. దానిలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం విత్ టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో వితౌట్ టెంపరీ వేరియబుల్, ఎటువంటి టెంపరీ వేరియబుల్ తీసుకోకుండా ఓన్లీ ఎక్స్ వై యూజ్ చేసి 2 నెంబర్స్ని స్వాప్ చేస్తున్నాం. స్వాపింగ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. సో ఆఫ్టర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ గెట్ 20, వై వాల్యూ గెట్ 10. సో ఈ 2 నెంబర్స్ ఎక్స్చేంజ్ చేయడమే మనం స్వాపింగ్ ఆఫ్ ది 2 నెంబర్స్ కాల్ చేస్తాం. సో ప్రింట్ బిఫోర్ స్వాపింగ్, ఫస్ట్ మనం బిఫోర్ స్వాప్ చేయకముందు ఉన్నది ప్రింట్ చేస్తున్నాము, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. ఆఫ్టర్ స్వాపింగ్ సో ఎక్స్ కమ వై ఈక్వల్ టు వై కమ ఎక్స్. సో దీన్ని వై కమ ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ కమ వైలోకి అసైన్ చేస్తున్నాము సింపుల్గా. ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్. నెక్స్ట్ స్వాపింగ్ తర్వాత మనం వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. రన్ చేసి చూద్దాం. సో ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. ఆఫ్టర్ స్వాపింగ్ ఎక్స్ వాల్యూ 20, వై వాల్యూ 10.